మనం ఇప్పుడే అనుకుంటున్నాం మావిగన్ గురించి వచ్చినప్పుడు ఏబిఎన్ వ్యాఖ్యల గురించి మాట్లాడుకున్నప్పుడు వాస్తవంగా కూడా మహిళా హోంమంత్రి ఉన్నా కానీ అనితమ్మ ఈ రకంగా ఆయన్ని సమర్థించింది అని చెప్పి. షర్మిల గారు కూడా ఒక మహిళ, ఒక పార్టీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అయితే ఈరోజు అసలు మొట్టమొదటిగా ఆ క్లిప్పింగ్ చూసినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, మహిళ కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీకి వ్యతిరేకం, అదేదో సమర్థించాల్సిన అవసరం లేదు ఏబిఎన్ ఎక్కడా కూడా. అటువంటిది మీరు మహిళ అయ్యుండి మీరు దానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తీసుకొని వచ్చి మావిగన్ అని చెప్పి మావిగన్ని వ్యతిరేకంగా మాట్లాడడం. మావిగన్ ప్రపోజల్ గురించి ఏమీ మాట్లాడలేదు షర్మిలమ్మ. ఏం మాట్లాడారు? షర్మిల గారు వచ్చి మేము మావిగన్ను అనేది ఎట్లుంది, మావిగన్ను ఆవి గొడ్డలి అని చెప్పి దాన్ని తమాషగా జోక్ చేసేసి వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మీ స్టాండ్ ఏంటి? ఆ ప్రపోజల్ మీద స్టాండ్ ఏంటి? దాని గురించి ఏదో నవ్వులాటగా మాట్లాడుకుంటా వెళ్ళిపోవడం కాదు. మీరు ఇప్పుడు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తా మాట్లాడేటప్పుడు మీ సొంత విషయాలు మాట్లాడుకొని వెళ్ళిపోతే ఎట్లా అండి షర్మిల గారు? మీరు సొంత విషయాలు మాట్లాడుకోవాలి అని అంటే మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ప్రజలకు ఏది మంచి, ప్రజలకు ఏది చెడ్డ అనేది చూసి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉండే పదవిలో ఉన్నారు. ఏం కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీ సపరేటా, కలిసిపోయారా? మా దేశ జాతీయ స్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సపరేట్ అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం కూటమి పెద్దలు చేసే తప్పులందరినీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎందుకని కేసుకొస్తున్నారు? ఎందుకని కూటమి పలుకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నోటి నుంచి వస్తున్నాయి? చాలా తప్పు ఇది. జగనన్నని దెబ్బతీయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎవరినమ్మా దేన్నమ్మా ఆవి గొడ్డలనింది? మీరు పులివెందలు ఎక్కడ? మీరు పుట్టు పెరిగిన ప్రాంతం కాదు? మీరు పుట్టిన ఊరికి ఇచ్చే మర్యాద అంతేనా? ఇప్పుడు నా ఊరు, నేను పుట్టిన ఊరు నాకు ఎంతో గొప్పది. దాన్ని ఎవరైనా అవాకులు చవాకులు మాట్లాడితే నేనే తట్టుకోలేను. అట్లాంటిది మీరే మీ ఊరు గురించి అలా మాట్లాడుతున్నారంటే, నేను ఎన్నో సందర్భాల్లో చెప్పున్నాను జగనన్న అనేటువంటి వ్యక్తి నాకు సొంత అన్నలాగా అని. ఎందుకంటే నాకు కష్టం వచ్చినప్పుడు నాకు అండగా నిలిచింది, నన్ను ఆదుకుంది జగనన్న. ఎంతమంది మహిళలు ఈరోజు మహిళా లోకం అంతా జగనన్నకి వీరతిలకం దిద్దాలి అని చెప్పి ఎప్పుడెప్పుడు మేము జగనన్నని మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపించుకుంటాము, మళ్ళీ ఎట్లా జగనన్నని సీఎం చేసుకొని ఆయన వీరతిలకం దిద్దాలి అని చెప్పి ఎదురు చూస్తుంటే, మీరు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇట్లా మాట్లాడడం అనేటువంటిది ఆయన తెచ్చినటువంటి మంచి ఆలోచనలు కూడా. ఇప్పుడు మీకు ఆలోచనలో భేదాలు ఉన్నాయి అని అంటే దాని గురించి ఓకే, దాన్ని కూడా ప్రతిదాన్ని దీనికి ఆపాదించడమేనా? అరిగిపోయిన ట్రాంపోన్ రికార్డర్ లాగా, టేప్ రికార్డర్ లాగా అదే 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 మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జగనన్న చెప్పినటువంటి మావిగన్కి మీకేం తప్పులు ఉన్నాయో చెప్పండి. ఏం నష్టం జరుగుతుంది మావిగన్ వల్ల అనేది చెప్పండి. అదేమన్నా చెప్పారా? అదే చెప్పరు. ఎంతసేపటికి టాకింగ్ ప్యారెట్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే డిట్టో. మీరు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఏమో కొంచెం కూడా మారట్లేదు. అంటే ఇప్పుడు మావిగన్ మీద మేము మాట్లాడాం కదా, దానికంటే కొంచెం ఏమన్నా డిఫరెంట్గా మాట్లాడిద్దామని కూడా ఆలోచన చేయట్లేదు చంద్రబాబు నాయుడు. అదే మాటలు మావిగన్న, అదేమన్నా పేరా, అదే జోకులు, అదే వే ఆఫ్ డైరెక్షన్. Please subscribe .news.